అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే తంత్రాన్ని అమలు చేసే పనిలో పడింది. 2-3 వారాల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రభుత్వం ఎన్నికల తాయిలాలు కుమ్మరిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా మొన్నటి వరకు ఎన్నికల హామీల అమలును పట్టించుకొని ప్రభుత్వం ఇప్పుడు ఒకదాని తరువాత మరొకటి వరుసగా పథకాలను అమలు చేస్తూ ఉండడమే ఇందుకు నిదర్శనమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. పథకాలను అమలు చేయకపోతే పంచాయతీ ఎన్నికల్లో పరాభవం తప్పదనే ఆందోళన సర్కారు పెద్దల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు పావలా వడ్డీ రుణాలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, తొలిసారిగా పూర్తి రైతు భరోసా ఇవి కొద్ది రోజులుగా ప్రభుత్వం రాష్ట్రంలో పట్టాలపైకి ఎక్కించిన పథకాలు. వాస్తవానికి కాంగ్రెస్ సర్కారు ఈ పథకాలను ఏడాదిన్నరగా కోల్డ్ స్టోరేజీలో పెట్టింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు వెళుతూ ఉండడంతో వాటిని బయటకు తీసి అమలు చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 4 సీజన్లకు సంబంధించిన రైతు భరోసా ఇవ్వాల్సి ఉన్నది. ఇందులో 2 సీజన్లకు మాత్రమే పూర్తిగా ఇచ్చిన ప్రభుత్వం మిగిలిన 2 సీజన్లకు ఎగ్గొట్టింది. గత వానాకాలం రైతు భరోసాలో రైతులకు నయా పైసా విడుదల చేయలేదు. మొన్నటి యాసంగిలో 3 ఎకరాల వరకు మాత్రమే పంపిణీ చేసింది. అలాంటిది ఈ వానాకాలం సీజన్కు మాత్రం 9 రోజుల్లోనే రైతులు అందరికీ రైతు భరోసాను జమ చేసింది. ప్రభుత్వం తీరుపై రైతులు కూడా ఆశ్చర్యపోయారు. ఇదంతా తమపై ప్రేమ కాదని, పంచాయతీ ఎన్నికల కోసమేనని రైతులు చర్చించుకుంటున్నారు. ఇక గత వానాకాలం రైతు భరోసాను ఎందుకు ఎగ్గొట్టిందని, యాసంగిలో సగమై ఎందుకు ఇచ్చిందని రైతులు ప్రశ్నిస్తున్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఏడాదిన్నర తర్వాత 2 లక్షల ఇండ్లను మాత్రమే మంజూరు చేసింది. ఇది కూడా నెల క్రితమే అర్హులను ఎంపిక చేసింది. మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు ఇస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నది. కానీ ఒక్కో గ్రూపునకు 20 లక్షలు ఇస్తున్న ప్రభుత్వం ఇందులో 5 లక్షల రూపాయలకు మాత్రమే పావలా వడ్డీని వర్తింపచేస్తున్నట్లు తెలిసింది. కానీ ప్రభుత్వం మాత్రం మొత్తం రుణాన్ని పావలా వడ్డీకే ఇస్తున్నట్లుగా తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. రేషన్ కార్డుల విషయంలో ఏడాదిన్నరగా 4 సార్లు దరఖాస్తులు తీసుకుంటూ సాగదీత ధోరణి అవలంబించింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఆగమేఘాలపై కొత్త రేషన్ కార్డులను జారీ చేసింది. ఈ పరిణామాలన్నీ స్థానిక సంస్థల ఎన్నికల కోసమేనని అభిప్రాయపడుతున్నారు.